హలో నమస్తే అండి. అసలు వీళ్ళ ప్రాబ్లం ఏంటండి? మాటకి ముందు వీడికి ఎయిడ్స్ వ్యాధి ఉంది, అది చిన్నప్పుడే తెలుసు. వాళ్ళు అడ్డం పడుతుంది, నీళ్ళ పడుతుంది, లేకపోతే ఇక్కడ చంపేస్తారు అంటున్నారు. నాకు పక్క హెచ్ఐవి నార్మల్ రిపోర్ట్లోనే మీకు ప్రజల చేతిలో పెట్టా. నాకు హెచ్ఐవి నార్మల్ రిపోర్ట్ ప్రజల చేతిలో పెట్టా. నా హెచ్ఐవి కూడా లేవు. ఇద్దరు భార్యలు నన్ను నా పూసిన ముద్రేశారు. బాగా గమనించండి. నాకు హెచ్ఐవి కూడా లేదు. వీళ్ళే నాకు ఆలోచన పుట్టిస్తారు. చుట్టుపక్కల వీళ్ళు ఆలోచన పుట్టిస్తారు. వీళ్ళు చెప్పే మాటల వల్ల నాకు ఒక ఆలోచన వచ్చింది. మళ్ళీ ప్రతి ఆలోచనకి వీళ్ళు పూర్తి వ్యతిరేకంగా తెడ్డమంటారు కదా, అట్లా పూర్తిగా నేను ఒకటి మాట్లాడిన ఒక ఆలోచన వచ్చేది, దానికి పూర్తి వీళ్ళే ఆలోచన వచ్చేది చేస్తారు. మళ్ళీ వీళ్ళే ఆలోచన ఇప్పుడు వీళ్ళకి వీళ్ళే ఇట్లా రెస్ట్లెస్గా సిగ్గుశరం లేకుండా టార్చర్ చేస్తే, వాళ్ళకి విరామం లేకుండా చేస్తే సిగ్గుశరం వాళ్ళకి లేదేమో సిగ్గుశరం. ఓకేనా? అసలు మీ ప్రాబ్లం ఏంటి? ఇదే లెవెల్లో కోర్టు ముందుకు వస్తే నాది తప్పు ఉందంటే నా తలకాయ తీసుకుంటున్నా. నాది తప్పు లేదు. 25 సంవత్సరాలుగా నేను 15 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు గత 10 సంవత్సరాల క్రితం 10వ తరగతిలో నన్ను నారా చంద్రబాబు నాయుడు అతని ప్రభుత్వం అంతర్జాతీయ గృహ దృష్టిలో ఎక్కించాడు. నా మీద కనీసం కేసు కూడా లేకుండా 15 సంవత్సరాలు 10వ తరగతి చదివే పిల్లని రాజకీయ కులపిచ్చితో రాజకీయ ఉగ్రవాద కుట్రదాన్ని నేను నిరూపిస్తే మరి వాళ్ళ గురి శిక్ష వేయాలి కదా. ఆయన నీ ప్రాబ్లం ఏంటి? అసలు నీ ప్రాబ్లం ఏంటి? వీడికి ఎయిడ్స్ వ్యాధి వచ్చింది, వీడి వల్ల కమ్మలకి, రెడ్లకి, బ్రాహ్మణులకి, ఇతర కులాల అమ్మాయిలకి, మహిళలకి అందరికీ ఎయిడ్స్ వ్యాధి వచ్చింది ప్రచారం చెప్పించో. ఇప్పుడే చదివేది అంటువ్యాధి అవుతున్నా. మాట మారిస్తే నీతి తప్పిన కుక్కలను ఒప్పుకోవాలి. మరి నీతి తప్పిన కుక్కలను ఒప్పుకోవాలా? అసలు నీ ప్రాబ్లం ఏంటి? అది అంటువ్యాధి ఎయిడ్స్ కాదేమో, అది అంటువ్యాధేమో, అది కాదేమో, ఇది కాదేమో, అట్టగా తిట్టామో. ఎందుకు మాట మారుస్తున్నారు? ఎయిడ్స్ వ్యాధిని ఎందుకు ప్రచారం చెప్తాం? నారా చంద్రబాబు నాయుడు, దుడుపల్ నరేంద్ర మోదీ అంకరమణ, మరి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు పేరు చెప్పి నాకు నా కుటుంబానికి ఎయిడ్స్ వ్యాధి అని చెప్పి నాకు నా కుటుంబానికి కలగజేసిన మానసిక నరకం, సామాజిక నరకం, హింస ప్రపంచంలో ఎవడికి కలిగి ఉండదు. హెచ్ఐవి కూడా నాకు లేకుండా ఇద్దరు బాలు నభూసన ముద్ర వేశారు. నీకు అక్కడ స్పష్టంగా కనపడుతుంది. అక్కడ తెల్ల కథల మీద సంతకాలు పెట్టించున్నారు. కమ్మలాయరు నారా చంద్రబాబు నాయుడు కుట్ర, పోలీసు కుట్ర అక్కడ బయటకు వచ్చి 2014లో ఆ కుట్ర బయట ఇస్తే చంద్రబాబు నాయుడు చేసిన కుట్ర బయటకు వచ్చింది. అది బయటకు వస్తే చంద్రబాబు నాయుడు చేసిన కుట్ర బయటకు వచ్చింది. ఓకేనా? అయినా అసలు మీ ప్రాబ్లం ఏంటి? కర్ర ఎరగకూడదు, పాము చామకూడదు, మాలాంటి పేదల్ని మాత్రం మధ్యలో బలి చేస్తారా? అసలు మీ ప్రాబ్లం ఏందయా? ప్రపంచంలో చాలా దేశాల్లో ఈ హెచ్ఐవి మీద ప్రయోగాలు కూడా చేస్తున్నారు. నాకు లేని రోగాన్ని ఉందని నువ్వు ప్రచారం చేస్తున్నావు. నీకు కర్ర ఎరగకూడదు, పాము సాగకూడదు అనుకుంటే ఇవాళ ఇంకోటి సోషల్ మీడియాలో ఏదో నాకు ఫేస్బుక్ లేదు నోటిఫికేషన్ వచ్చింది. అది చాలాసార్లు చూస్తున్నాను. నా ఫేస్బుక్లో కూడా అది షేర్ చేశాను, చూసుకో. హెచ్ఐవి డిఎన్ఏ పూర్తిగా నా సమూల నాశనం చేసి వైరస్ వచ్చింది. అంటే కరోనా రాకుండా వ్యాక్సిన్ ఎట్టు ఉంటుందో అట్లాగే హెచ్ఐవి వైరస్ అనేది హెచ్ఐవి వైరస్ డిఎన్ఏ పూర్తిగా నాశనం చేసే, పూర్తిగా క్యూర్ చేసే ఒక వ్యాక్సిన్ కనుగొన్నారు. దాని ఖరీదు ప్రస్తుతం $80,000. అంటే 7,20,00,000, 90 రూపాయలు అడిగేస్తారు డాలరు. కౌంట్ చేసి చూశాను. 100 రూపాయలు వేస్తే ఎంత? 8 కోట్లు అయింది. 90 లెక్కన వేసుకుంటే అంతే $80,000. 90 రూపాయలు లెక్కన వేస్తే 7,20,00,000 అవుతుంది. ఇప్పుడిప్పుడే నా ఆస్తులు మొత్తం జప్తు చేసి కూడా నువ్వు ఒకవేళ నా వల్ల ఎవరికన్నా రోగాలు గీగాలు ఉన్నా కూడా 2027 సంవత్సరం కల్లా ప్రపంచవ్యాప్తంగా కూడా దాన్ని రోల్ అవుట్ చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా కూడా అది సప్లై చేస్తారు డ్రగ్. నువ్వు ఇప్పుడు కూడా నీ డబ్బులు పెట్టి వాళ్ళకి అందరూ కూడా మీ ఆస్తులు జప్తు చేసి ప్రభుత్వం చేత కూడా చేయొచ్చు, జనాలు కులమతాలు అతీతంగా. నిజంగా నా వల్ల ఎవరికన్నా వస్తే అసలు నువ్వే నా చిన్నప్పటి నుంచి నా కంటికి కనపడిన నా నా 2 కళ్ళతో నేను చూస్తున్నా. దాన్ని రిమోట్ వింగ్ అంటారు. ఆ రిమోట్ వింగ్ అనేది 10వ తరగతి కానీ చూస్తున్నారు. రిమోట్ వింగ్ అనేది రిమోట్ న్యూరల్ మానిటరింగ్ అనేది 1980 నుంచి మొదలుపెట్టారు. నేను పుట్టిన 1 సంవత్సరం మొదలుపెట్టారు. బయోడిజిటల్ ఐడితో నేను ఎక్కడున్నాను నన్ను లొకేషన్ తెలుసుకుంటారు. రిమోట్ న్యూరల్ మానిటరింగ్ నా 2 కళ్ళతో నేను చూసి మీరు చూస్తున్నారు. చిన్నప్పటి నుంచి నా 10వ తరగతి నేను ఎంతమంది తెలుసు అంతమంది అమ్మాయిల మహిళలు నా జీవితంలో పదే వస్తారు. అది యాదృచ్ఛికంగా జరగలేదని అర్థమైందిగా. నా ఇంటి పక్క నుండి మహిళ పోలిన మహిళలు ఎక్కడున్నారో తెలుసుకుని వాళ్ళ దగ్గర నన్ను తీసుకెళ్లి నా స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర తీసుకెళ్లి తినే దాంట్లో డెలిసైడ్ లేదా ఎల్ఎస్ఐ మైండ్కి డ్రగ్ కలిపెట్టి నేను పాపిస్టోడిగా తప్పుడోడుగా నువ్వు చిత్రీకరించావు. నిజంగా నేను నీతి తప్పిన కుక్కనైతే శరీరకి వంచలు కలిగిన వాడినైతే ఆడవాళ్ళని తప్పుకొనుకోద్దండి. అమ్మాయిల మహిళలు డబ్బుల కొరకు ఒళ్ళు అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలిగా. ఎప్పుడైనా మీరు అట్లా నేను చూసారండి? నా జీవితం మీరు చూస్తున్నా ఎప్పుడన్నా అది జరిగిందా? ప్రతి చోట అక్కడ పనికెళ్ళే దారిలోనో వీళ్ళు తీసుకెళ్లి సృష్టించిన కథలన్నీ అర్థమవుతుంది కదండి. ఇక్కడ అర్థమైంది కండి. నా తల్లిదండ్రులు ముసలోళ్ళు. నన్నే ఎందుకు ఎంచుకున్నా అంటే నా తల్లిదండ్రులు ముసలోళ్ళు.
ఎందుకురా బాబు నన్ను ఎంచుకున్నా అంటే 10వ తరగతిలో మా మాలోళ్ళి కమ్మలు కొట్టిన తర్వాత నన్ను మా స్కూల్ హెడ్ మాస్టర్ 10th క్లాస్ ఫెయిల్ చేస్తాడు. ఫెయిల్ చేసిన తర్వాత ఈ డోడర్ అని తెలుసుకున్నాడు. నా అమ్మ నాన్న ముసలోడని తెలుసుకున్నాడు. 2000 సంవత్సరం చంద్రబాబు నాయుడు 2020 విజనరీ. అప్పుడు నన్ను చంపాలా? మా ఇల్లు తగలబెట్టారు. మా స్కూల్ హెడ్ మాస్టర్ చెప్పి 10th క్లాస్ ఫెయిల్ చేశాడు. తర్వాత మా ఇల్లు తగలబెట్టారు. నేను బతకాను, చచ్చిపోలా. తర్వాత నా అమ్మ నాన్న డిఎన్ఏ తెలుసుకుని, నా డిఎన్ఏ తెలుసుకుని, జన్యురాశాలు తెలుసుకుని, మా జన్యురాశాలు నాకు నా జన్యురాశాలు తెలుసుకుని నా మీద మానవ ప్రయోగం చేశారు. అంటే పుట్టుకతో తల్లిదండ్రుల నుంచి జన సంక్రమిత అంటువ్యాధులు కానీ జన సంక్రమిత ప్రాణాంతక వ్యాధులు కానీ వచ్చే అవకాశం ఉంటే అది ఆ విషయాలు మాకు దాచిపెట్టి మా కింద తెలియనీయకుండా ప్రభుత్వాలు పోలీసులు చేసినటువంటి రాజకీయ కులపిచ్చి ప్రేరేపిత ఉగ్రవాద కుట్ర. దీన్ని ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఆర్గనైజ్డ్ క్యాస్ట్ బేస్డ్ పొలిటికల్ టెర్రరిజం అంటారు. అంటే వ్యవస్థలో ఉన్న వ్యక్తులు, రాజకీయ నాయకులు అందరూ కలిసి మా బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగులు అందరూ సపోర్ట్ తీసుకుని చేసినటువంటి కులపిచ్చి రాజకీయ ప్రేరేపిత ఉగ్రవాద కుట్ర. దీనికి క్షమాపణ లేదు. వాళ్ళు నాకేం చేస్తున్నారో వాళ్ళకి పూర్తిగా తెలుసు. నా 2 కళ్ళతో నేను చూస్తున్నా అంటే దానికి బయోడిజిటల్ ఐడి కొట్టాలా, రిమోట్ న్యూరల్ మోటార్ కంట్రోల్ చేస్తున్నావు. నా కళ్ళతో నువ్వు చూసేదంటే దానికి బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ద్వారా కనెక్ట్ చేస్తారు. అట్లా చేయాలి. నాకు ఇంటర్వ్యూ వేరే నెట్వర్క్ చిప్స్, మల్టీ చిప్స్ కొడతారు. నన్ను బ్లూటూత్ నెట్వర్క్స్ ద్వారా, రేడార్స్ ద్వారా, శాటిలైట్స్ ద్వారా, సెల్ ఫోన్ సిగ్నల్స్ ద్వారా, ఈ చాలా నెట్వర్క్స్ ద్వారా, క్లౌడ్ కంప్యూటింగ్, క్లౌడ్ ఇంటర్నెట్ ద్వారా కూడా కంట్రోల్ చేస్తారు. నేనున్న ప్రదేశంలో కరెంట్ పోయినా వేరే ఊర్లో ఉన్న నెట్వర్క్ ఉపయోగించి క్లౌడ్ కంప్యూటింగ్, క్లౌడ్ ఇంటర్నెట్, డైరెక్ట్ శాటిలైట్ ద్వారా కూడా మీకు చూపిస్తారు. అదే క్లౌడ్ కంప్యూటింగ్, క్లౌడ్ ఇంటర్నెట్ అంటే అది 5G నెట్వర్క్స్ ఉపయోగించుకుని, లైఫ్ టెక్నాలజీ ఉపయోగించి వాడితో చేస్తారు. అదంతా నా పక్కన ఒక పోర్టబుల్ 5G నెట్వర్క్ డివైజెస్, రోటర్ డివైజెస్ ఉన్న వెహికల్స్, ఆటోలు కానీ కార్లు కానీ నేను పనికాడికి వెళ్తే ఆ ఇంటి దగ్గరలో, నేను ఇంటి కాబట్టి ఇక్కడ ఇంటి దగ్గరలో వాళ్ళు వాహనాల్లో పెట్టుకుని మనుషులు పంపించి ఇప్పుడే ఈ మాట చెప్పండి, ఇప్పుడు ఈ మాట రెచ్చగొట్టండి, చుట్టుపక్కల రెచ్చగొట్టేస్తారు. వీళ్ళకి ఏం తెలియదు. చుట్టుపక్కల నెలలోకేమో సిల్వర్ ఫోలిక్ వెండి కలర్ ఉన్న క్యాప్లు తయారు చేసి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు మా ఆలోచన చూడవచ్చు, మా ఆలోచనలు చూసేలాగా వాళ్ళని రెచ్చగొడతారు. ఈఎంఎఫ్ రేడియేషన్ డివైస్ వాళ్ళకి అప్లై చేసి డ్యూ ఓపెన్ సాల్చేత అప్లై చేస్తున్నారు శరీర భాగాలు ఎక్కడ పడితే అక్కడ. లాంగ్ రేంజ్ అగస్టిక్ డివైస్ ఉపయోగించేసి, లాంగ్ రేంజ్ అగస్టిక్ డివైజెస్, సోఫిస్టికేషన్ టెక్నాలజీ అంటారు వీటిని, అవి ఉపయోగించి వీళ్ళు నాకు జవర్ 1000 పరికరం ద్వారా నన్ను ట్రేస్ అవుట్ చేస్తాడు, నన్ను మానిటర్ చేస్తారు, నన్ను కంట్రోల్ చేస్తారు. మా ప్రతి మూమెంట్ నన్ను రాత్రిపూట పసుపు కలర్, బ్లూ కలర్లో, ఎరుపు కలర్లో, కాషాయం కలర్లో చూస్తాను నా శరీర భాగాలు వివిధ. అది దాన్ని ఏమంటారండి, ఇన్ఫ్రారెడ్ థర్మల్ వ్యూయింగ్ అంటారు దాన్ని. నా శరీర భాగాల పనితీరంతా కూడా మీకు చెప్తున్నారు కదా, మీరు అర్థం చేసుకున్నారు, మీకు అర్థమవుతుంది సాంకేతిక పరిజ్ఞానం నేనేం చెప్తున్నాను అది. ఇలా ఈ విధంగా మీకు ఇంకో విషయం చెప్పాలా, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశం మొత్తం మీద చూస్తే ఎయిడ్స్ వ్యాధి వచ్చిన వాళ్ళలో 2వ స్థానంలో ఉంది. మొట్టమొదటి స్థానం కర్ణాటక రాష్ట్రం ఉంది. అవినీతిలోనేమో తక్కువ కరప్షన్, తక్కువ అవినీతి కలిగిన రాష్ట్రం కేరళ మన భారతదేశంలో. ఓకే, నంబర్ 1 అది. ఎయిడ్స్ వ్యాధి వచ్చిన వాళ్ళు కర్ణాటక రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో ఉంది భారతదేశంలో. లేటెస్ట్ మొన్న తీసిన సర్వేలు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2వ స్థానంలో ఉంది. మరి ఎయిడ్స్ వ్యాధి వచ్చిన వాళ్ళు ఎవరిని కూడా ఇట్లా లైవ్ పెట్టరు కదండి, పెట్టకూడదు, పెట్టే అధికారం ఎవరికి లేదు. మరి నన్ను ఏ విధంగా పెట్టమని ఎవరు ఇచ్చారు? నరేంద్ర మోడీ ఇచ్చాడు అధికారం. నరేంద్ర మోడీని అతను శిక్ష పొందుతాడు. అతను ప్రధాని అయితే హైకోర్టు సీజేకి లేదు, సుప్రీంకోర్టు సీజేకి లేదు, రాష్ట్రపతికి కూడా లేదు, ఎవరు లేదు, డీజీపీ లేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ లేదు, మిలిటరీకి లేదు, ఎన్ఐకి లేదు, సిబిఐకి లేదు, ఇంటెలిజెన్స్ వాళ్ళకి లేదు, పోలీసు వాళ్ళకి ఎవరికి లేదు. మరి ఎట్లా నన్ను 25 సంవత్సరాలుగా నన్ను ఈ విధంగా చేసామంటే దాని వెనక కులపిచ్చి ఉంది, రాజకీయ కుట్ర ఉంది అని కనపడుతుంది కదా. అక్కడ మా జాతి మీద చేసిన కులపిచ్చి రాజకీయ ప్రేరేపిత ఉగ్రవాద కుట్ర. నా దేవుడు ఎంత అద్భుతంగా అంటే నా దేవుడి మీద నాకున్న విశ్వాసం అది. నా దేవుడు నా కొరకు ఏమని చేస్తాడు? ఆయన పేరు జీవం లేసా. ప్రైజ్ ద లార్డ్. ఎస్, నా పేరు జోసఫ్ రాజ్, నేను పెట్టుకున్న పేరు. బై బర్త్ ఐ వాజ్ బోర్న్ విత్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. నేను పుట్టింది నా దేవుని కృపతో. ఓకే, నా దేవుడు ఏమని చేస్తాడు? 2022 సంవత్సరం వచ్చేసరికి ప్రపంచవ్యాప్తంగా అసలు నువ్వు చెప్పే దిక్కుమాల వైరస్ నాకున్నా కూడా నా ఇంటర్కి కూడా ఉండదు. నాకు లేదురా నాయన, నీకు బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ చూపిస్తున్నా కూడా ఏంటి, నిజంగా నువ్వు చెప్పే దిక్కుమాల వైరస్ ఉన్నా కూడా నేను బాధితున్నే. 2022 సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా కూడా నీకు ఆ వైరస్ వ్యాక్సిన్ వచ్చేసింది. ప్రభుత్వాలు తక్కువ రేటు కూడా పేదలు కూడా అందించే అవకాశం కూడా ఉంటుంది. ఏంటి లేదు, మీరు బలిసిన వాళ్ళ దగ్గర, ఇప్పుడు కుట్ర చేసిన వాళ్ళ దగ్గర డబ్బులు మొత్తం జప్తు చేసేసి ప్రభుత్వాలు, పోలీసులు, కోర్టుల ద్వారా వాళ్ళందరికీ క్యూర్ ట్రీట్మెంట్ ఇచ్చేసినా ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. సగం ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇంకా మిగతా సగం ప్రాబ్లం ఏంటి? నన్ను లైవ్ పెట్టావు కదా, నా కుటుంబాన్ని సర్వనాశనం చేసావు కదా, ఇది మాత్రం క్యూర్ కాదు, ఇది మాత్రం తగ్గదు. ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. కర్ర ఎరగకూడదు, పాము చాకూడదు అనుకుంటారా? మీకేం కాకూడదు, నాకేం కాకూడదు, ఎవరికేం కాకూడదు, పోలీసులకి రాజకీయ నాయకులు ఏం కాకూడదు అనుకుంటారా? ఎందుకంటే ఇది ఎవరు కూడా చేసింది కాదు. ఎక్కడ పోలీసులు తప్పు ఎంత ఉందో రాజకీయ నాయకులు తప్పు ఎంత ఉంది, వాళ్ళదేం తప్పు ఉందో సమాజాన్ని అంతే తప్పు ఉంది, వాళ్ళదేం తప్పు ఉందో నా బంధువులు, స్నేహితులది, అందరిది అంతే తప్పు ఉంది. ఇక్కడ బలైంది నేను నా కుటుంబం. నాకు నువ్వు రంకులు అంటు కట్టినా ఎంతమంది అమ్మాయిలు, మహిళలు ఏ కులాల్లో, మా కులమైన, మా మతమైన, ఏ కులం, ఏ మతమైన ఎవరు అంతమంది వాళ్ళ కుటుంబం నష్టపోయింది. ఏమరా తమాషా చేస్తారా? ఇది కోర్టు మంది ఖచ్చితంగా రావాలా? ఆడ తేల్చుకుందాం అసలు నీ ప్రాబ్లం ఏంటి.
ఒక సమస్యకి పరిష్కారం వచ్చింది, ఇంకో సమస్యకి పరిష్కారం నీకు చేతన చెప్పు, నేను చెప్తా సమస్యకి పరిష్కారం. సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి జిత్తులు మారిన నక్క తెలివితేటలు చూపించి ప్రజల్ని ఎర్రిపప్పలు చేసి నా మీద రకరకాల రంగులేసి ప్రజలు మోసం చేసి నువ్వు బతకాలని చూడమాక రాజకీయ నాయకుడు అనబడే డాష్లారా, కబడ్దార్, అవినీతి పోలీసులారా కబడ్దార్. ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? 2022 సంవత్సరం వస్తే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ వైరస్ సర్క్యులేట్ అయిపోయింది. సారీ ఇదేంటిది, ఈ వ్యాక్సిన్ సర్క్యులేట్ అయింది 2022 సంవత్సరం వచ్చేసరికి. ఓకేనా? పోయి చూసుకో, రీసెర్చర్స్ చూసుకో. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు అమెరికాలో, వెస్ట్ వర్జినియా యూనివర్సిటీలో టీబీ మీద రీసెర్చ్ చేస్తున్నాడు, రీసెర్చ్ సైంటిస్ట్. వాడికి నానో టెక్నాలజీ తెలుసు వాడికి. ఓకేనా? పెద్ద విషయం లేదు. ఇంక 2 సంవత్సరాలు నా దేవుడు అద్భుతం ఆల్రెడీ చేశాడు. ఇప్పుడైనా కూడా ఇప్పుడు ఆన్ ది స్పాట్ కూడా ఆస్తులు జప్తు చేసి మనిషికి 7.5 నా మీద ఖర్చు పెట్టేది నెలకి 7.5 కోట్లు ఖర్చు పెడతారు. మర్చిపోయా, ప్రజలను మర్చిపోయా. నా మీద వీళ్ళు ఖర్చు పెట్టేది ఎంత అనుకున్నారు? లైవ్ ఇస్తానికి నెలకి 7.5 కోట్లు ఖర్చు పెడతారండి నా మీద లైవ్ 24/7 ఇట్లా లైవ్ లో చూస్తానికి. తెలుసా? చాలా టెక్నాలజీ ఉపయోగించి 7.5 కోట్లు ఖర్చు అయింది. ప్లస్ నేను ఎక్కడున్న జనాలు పెట్టిన టార్చ్ చేస్తానికి 9 లక్షలు ఖర్చు అయింది. నెలకి 9 లక్షలు ఖర్చు పెడతారు గ్యాంగ్ స్ట్రైకింగ్ కొరకు. అది వేరే, ఇది వేరే. సో అదే 7.5 కోట్లు పెట్టి నువ్వు ఎంతమంది అయితే సెట్ చేసావో, ఎంతమంది అయితే నువ్వు సెట్ చేసి వాళ్ళకి ఏదేదో అంటే నానంతా తప్పు చేసి నన్ను అనట్లా. నువ్వు ఒకవేళ నిజంగా అట్లా సెట్ చేసినా నా శరీరం మీద ఆత్మ నాకు తెలియకుండా నా చేతిలో లేకుండా నీ చేతిలో పట్టి బంధించి నన్ను ట్రామటైజ్ చేసి నన్ను నేరస్తులు చిత్రగించి ప్రజలందరూ నన్ను చంపాలని చూసినందుకు, నన్ను నేరస్తులు చిత్రీకరించినందుకు, నన్ను గతిలేని పరిస్థితులు ఇల్లు వాకి లేకుండా గతిలేని పరిస్థితులు పెట్టినందుకు ఆ బాధ్యత వీళ్ళదే. ఎవరైతే నాకు ఈ కర్మ పట్టించారో వాళ్ళ ఆస్తులు చెప్పేసి వాళ్ళందరికీ క్యూర్ చేసి సరిపోయింది, వాళ్ళందరూ తగ్గించేసి వాళ్ళకి పరిహారం ఇచ్చేసి సరిపోయింది చట్ట ప్రకారంగా. ఓకేనా? కేసు ఇస్ క్లోజ్డ్. ఎన్ని సంవత్సరాలు దీన్ని విచారణ అన్నవాడు ఎవడండి అసలు ఈ దేశంలో? నాకు అర్థం కాదు. అమిత్ షా ఏమన్నాడు? అమిత్ షా, మేము భారతీయ న్యాయ సంహిత కొత్త చట్టాలు తెచ్చాము, బిఎన్ఎస్ చట్టాలు. మేము ప్రభుత్వం అధికారం వచ్చిన 6 నెలల నుంచి అది అమల్లోకి వస్తే అక్టోబర్ నుంచి అప్పటి నుంచి అమల్లోకి వచ్చినాయి. 7 సంవత్సరాలు పైబడి శిక్ష పొందదగిన ఏ కేసులైనా మేము ఫోరెన్సిక్ సైన్స్ ఉపయోగిస్తాము. ఏంటి నిందితుడు లేదా అనుమానితుడు ఆడే అనుమతి కూడా మనకు అవసరం లేదు, మాకు అవసరం లేదు. ఏంటి 2 వారాలలోపు కేసు విచారణ క్లోజ్ చేస్తాము. వాడికి తెలియకుండా వారి మీద ఫోరెన్సిక్ డ్రగ్స్ రసాయనాలు ఉపయోగించి 60 నుంచి 90 రోజులు పడి శిక్ష పడేట్టు చేస్తాము. ఇది మా ప్రభుత్వం గొప్పతనం అన్నారు అమిత్ షా. మరి ఇంతకాలం అయింది, 18 నెలలు అవుతుంది ప్రభుత్వం ఏర్పడి, ఎందుకు పట్టించుకోవట్లా? అడగండి. వస్తే చంద్రబాబు నాయుడు పోతాడు, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ పోతే గవర్నర్ పాలన రాష్ట్రపతి పాలన వస్తుంది. ఇక్కడ ఇతను పోతే నరేంద్ర మోడీ సీటు కూడా పోయింది. వీళ్ళని కాబట్టి నన్ను హెరాస్ చేస్తున్నారు. అసలు ఏంది మీ ప్రాబ్లం ఏంటి? ఇక బతకటం లేదు, ఇన్ని చంపేస్తారు, వేసేస్తారు. ఏమయ్యా ఇందాకనా ఇంతకు ముందు వీడియోలో నీకు దమ్ము ధైర్యం అంటే రోషం పోషం చట్టం ముందురా అంటే నీకు దానికి కోపం వస్తే నా తల్లి మాన 4 సార్లు నా కళ్ళదర దేశం మొత్తం అవి ఇచ్చావు. నా అక్కల్ని నా లంజలు చేసి నా కళ్ళదర 2-3 సార్లు ఆడమానాలు చూపించావు. నా అక్కలు లంజలు చేసి అవమానపరుస్తున్నావు, మమ్మల్ని చాలా నీచంగా అవమానపరుస్తున్నావు. మా మానాలు బజారు పాలు చేస్తున్నా, దొడ్లో బాత్రూమ్ లేవటం నేనేం చేసిన మొత్తం నా అంగాలు మొత్తం నీచంగా దేశం మొత్తం చూస్తూ ఇది విచారణ. నేను తప్పు చేసి చట్టం ముందు నిలబెట్టి నరుకు లేకపోతే ఎన్కౌంటర్ చేసి నీ ఇష్టం వచ్చింది చేయి. ఇది విచారణ అంటారా? దీన్ని న్యాయ విచారణ అంటారా? విచారణ అంటారా? నువ్వు నన్ను నేరస్తుడు చిత్రీకరిస్తున్నావా? ఎందుకు ప్రజలు మోసం చేస్తున్నారు? పోనీ నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే చూపించమను, సస్పెక్ట్ షీటో లేకపోతే ఎక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే ఇప్పటిదాకా ఎందుకు చూపించలా? ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే ఇప్పటిదాకా ఎందుకు అరెస్ట్ చేయట్లా? ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ కాకుండా ఇదేంటి? ఉగ్రవాద కుట్ర కదా? మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు, నా మీద నా కుటుంబం మీద బురద చల్లడం కదా? చుట్టుపక్కల జనాలు పెట్టి మమ్మల్ని భయభ్రాంతులు కూడా వేస్తూ భయభ్రాంతులకి బెదిరిస్తూ అదరగండం చేస్తూ దౌర్జన్యం చేస్తూ ఎవడేది చెప్తే ఆ మాటలు మా శరీరం నుంచి మేము అనుకున్నట్టు మీరు వింటారు. మా చుట్టుపక్కల ఎవడేం చెప్తే ఆ మాటలు మీరు చూస్తారు. ఏం చేయాలి? దాన్ని ఆగ్మెంటేషన్ అంటారు, వర్చువల్ రియాలిటీ అంటారు. ఇవన్నీ చెప్పాలంటే 5 గంటలు పట్టింది వివరించాలంటే. ఇటువంటి కృత్రిమ శక్తులు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తే మా దేవుడు ఇచ్చిన జ్ఞానంతో పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి తెలుసుకున్న జ్ఞానంతో కనిపెట్టిన టెక్నాలజీలు అన్ని మా దేవుని ఆశ్రయించడానికి ఏ మేలు కొద్ది ఉండదు. అంటే రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో చెప్తుంది, దేవుని ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగటే సమస్తమును సమకూడి జరుగుతున్నవని మనం ఎరుగుదాము. రోమా 8:28 అంటుంది. అయిపోయా. ఇదే అన్ని సమకూడి జరగడం అంటే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నాకైతే ఆయన పేరు పలకడానికి కూడా అర్హత లేదు, కానీ నేను జన్మ పాపిని, కర్మ పాపిని, క్రియా పాపిని, చూపులో పాపం, మాటల పాపం, తలంపుల పాపం, నా ప్రతిదీ పాపమే. అయినప్పటికీ పరిశుద్ధులైన దేవుడు ఆయన దయలో నన్ను కాపాడాడు. దట్స్ ఆల్. ఓకేనా? దట్స్ ఆల్. వీళ్ళు అంటారు కదా, పాపోహం పాపాత్మ పాపకర్మ పాపాత్మ పాప సంభవం త్రాహిమాం దేవా కృపయా దేవా శరణ గతవచ్చల అంటే అండి, అయ్యా నేను పాపంలో పుట్టాను, పాపంలో జీవించాను, పాపాత్మ వలన చేసిన పాపాల వలన నేను ఈ పరిస్థితిలో ఉన్నా, నీ శరణ వేడాను, దయతో నన్ను కరిగించి దేవా అని. ఎవరిని వేడుకుంటాం? ఎవరిని? మనుషులందరూ ఎవరికి ఉంది అర్హత? దేవుడు. ఆయన ఎవరు? నా దేవుడు అని యేసయ్య. ఆయన పేరేంటి? జీవం గల యేసయ్య. ప్రైజ్ లార్డ్. ఆయన ఎవరు? ఏం చేశాడు ఆయన ఈ లోకంలోకి వచ్చి?
సర్వలోక పాప పరిహారార్థ రక్త ప్రాక్షణమోవశ్యకం తద్రక్తం పరమాత్మన పుణ్యదాన బలియాగం. అంటే ఏంటి? సర్వలోకంలో ఉన్న మనుషుల పాపాలందరూ కోరుకురా పరిశుద్ధుడే తానే తన కుమారుని లోకంలో పంపించి ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా చిందిస్తే మనుషులకి పాపాల క్షమాపణ, నిత్యజీవము, ఉచితంగా రక్షణ అనుగ్రహించబడుతుంది. మరి ఆయన చేశాడు ఈ లోకంలో. ఆయన నా దేవుడు. నేను పాపలను పిలవచ్చుగా నీతిమంతుల కొరకు రాలేదు నా దేవుడు. సో నా దేవుడు నాకు విజయం ఇచ్చాడు. ఏ లొక్కన చూసుకున్నాడో నువ్వు చేసిన రాజీ కొట్టరే, నా దేవుడనేసి నన్ను రక్షించాడు. అయిపోయింది. ఇంకేంటి ఇక్కడ? ఏంటి చట్టం ఉంది కదా, తేల్చుకుందాం. అసలు వచ్చాండి తేల్చుకుందాం. అసతోమ సత్యమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోన్మ అమృతంగమయ ఓం శాంతి 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 అంటాం. అంటే ఏంటి? అయ్యా మేము అసత్యంలో ఉన్నాం, మమ్మల్ని సత్యంలో తీసుకెళ్ళు. మేము చీకట్లో ఉన్నాం, మాకు వెలుగులో తీసుకెళ్ళు. మేము 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 మరణఛాయలో ఉన్నాం, మమ్మల్ని నిత్యజీవంలోకి తీసుకెళ్ళు. అది నా దేవుడు. ఎవరండి ఆయన? ఎవరు నా దేవుడు? ఎవరు? ఓం శ్రీ ఆదినారాయణ, ఓం శ్రీ దరిద్రాయ నమః, ఓం శ్రీ కనిష్ఠాయ నమః, ఓం శ్రీ సివిలిష్టాయ నమః, ఓం శ్రీ వృద్ధాయ నమః, ఓం శ్రీ పంచకాయ నమః, ఓం శ్రీ ప్రీంకాయ నమః, ఓం శ్రీ విరాట్సులార్దాయ నమః, ఓం శ్రీ మృత్యుంజయ నమః. దేవుని సర్వసృష్టికి అతని భాష ఏదైనా భావం ఒకటే. వాడు మాట్లాడే భాష సంస్కృతమైనా నా దేవుడు ఆరాధిస్తున్నాడు. ఆయన నా కొరకు దిగొచ్చాడు. నా దేవుడే దిగొస్తాడు నన్ను రక్షించడానికి. ప్రైజ్ ది లార్డ్. నా పేరు రాజు, జోసఫ్ రాజు. ఓకేనా? నేను నీతిగానే బ్రతుకుతాను, యథార్థంగానే బ్రతుకుతాను. నాకు తెలియని విషయాలు నాకు చెప్తూ, నాకు తెలియని విషయాలు నన్ను శోధిస్తూ కోర్టు ముందుకు వస్తే నా సృష్టికర్త దిగొస్తాడు. అక్కడైనా కూడా నువ్వు గన్నబెట్టి ఇక్కడ నన్ను పేల్చాలని చూసుకుని నా దేవుడు నన్ను రక్షిస్తాడు. నువ్వు ఇక్కడ వచ్చి నన్ను కాల్చాలని చూసుకుని నా దేవుడు నన్ను రక్షిస్తాడు. ఓకేనా? మీరు ఉంటారో నేను ఉంటాను, చూద్దాం చట్టం ముందుకు వస్తే. ఎందుకు భయపడాలా? ఎవరికి భయపడాలా? ఏంది మీ ప్రాబ్లం? ఏంది? గౌరవిస్తా పెద్దోళ్ళకి, మీ అధికారం బట్టి గౌరవిస్తా. కానీ మీరు మమ్మల్ని ఈ విధంగా చేస్తే గౌరవం అంటే ఎలా ఇస్తాం? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ ఇస్తారు. నా లైఫ్ స్పాయిల్ చేశాను. నువ్వు నన్ను క్రేజీగా చూపిస్తున్నావు. నా పిచ్చోళ్ళ చూపిస్తే ఎట్లా కుదురుతుంది? నన్ను పిచ్చోళ్ళ చూపిస్తే ఎట్లా కుదురుద్ది? ఏమేమి చంపుతానంట, పిచ్చోడిని చేస్తానంట, ఎన్కౌంటర్ చేస్తానంట. ఈవెన్ ట్రై చేయి. ఇప్పుడు ట్రై చేయండి. నాకేమైనా జరిగిందంటే నా జాతి ఎత్తికెళ్ళి నన్ను మా పునూరు బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మ దగ్గర పాదేస్తారు. తర్వాత ఏం జరుగుతుందో మీకే తెలుసు బాగా, నేను చెప్పవసలా. ఓకేనా? నమస్కారం. మీకు చేతనైతే ఇదే లైవ్లో పోలీసుల ముందు, కోర్టుల ముందు, కెమెరాల ముందు దేశం మొత్తం లైవ్ ఇచ్చి రా తెలుసుకుందాం. వీళ్ళ ఆస్తులన్నీ జప్తు చేయండి. జప్తు చేసి వీళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి. మర్చిపోయి మన ఇంకో సమస్య సాల్వ్ అవ్వాలి. ఇంకో సమస్య ఏందండి? ఇది కోర్టు ముందుకు రావాలా? ఎందుకు రావాలండి? నాతో ఎంతమందితో రంకులు అంటు కట్టారండి, వాళ్ళ కుటుంబాలు నాశనం అవుతాయండి. ప్రజలారా, నేను మీ కులస్తుని కాదనో, నేను మీ మతస్థుని కాదనో, నేను మీ ఊరు వాడిని కాదనో, నేను మీ బంధువుని కాదనో, నేను చెప్పే మాటలు తెలగ తీసుకుంటే సమాజం నాశనం అయింది. రాబోయే తరాల భవిష్యత్తు ఉండదు. ఇది చట్టం ముందుకు రావాలా. వస్తే ఈ సోఫిస్టికేట్ టెక్నాలజీస్, ఈ యొక్క రేడర్ ఈ సిగ్నల్స్ ద్వారా మనల్ని కంట్రోల్ చేస్తున్నారు కదా. ఈ సిగ్నల్స్ మొత్తం బ్రేక్ డౌన్, షట్ డౌన్ చేస్తారు. అంటే వాళ్ళు ఆపేస్తారు. ఒక యాంటీ వేవ్ సప్లై చేస్తారు, మనకి ఫ్రీగా ఉంటాం. అప్పుడు మాత్రం ప్రతి భారతీయులు సంతోషం క్షేమంగా బ్రతుకుతారు. అలా జరగకపోతే మీరు మనుషులు కాదండి. ఏ కులస్తులు లేని మతస్థులైనా ప్రతి కులంలో నాయకులు ఉంటారు, ప్రతి మతం నాయకులు ఉంటారు. ఇప్పుడు అలాగా నాకేదో నువ్వు చెప్పే రోగం ఉందని నేను చెప్పట్లా. నువ్వు చెప్పే రోగం నాకు ఉందని చెప్పట్లా. నాకు హెచ్ఐవి కూడా లేదు, నార్మల్ రిపోర్ట్లు ఉన్నాయి. 5 సార్లు నీకు మామూలు కేసు ఇప్పిస్తానికి ఇబ్బంది లేదు చెప్తున్నా. అయినప్పటికీ కూడా నువ్వు అన్నా కూడా అని నేను చెప్తున్నా అర్థం. ఓకేనా? నా మంచితనాన్ని, చేతకంతనం తీసుకోమాక. నా కటికి పేదరికాన్ని బట్టి, నా దరిద్రతను బట్టి నా కొరకు నా దేవుడు ఏమని చేస్తాడు. ప్రైజ్ లార్డ్. నమస్తే.